నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పేరు వినగానే గుర్తుకొచ్చేది బాంబులు. అదే ఆళ్లగడ్డ శిల్పకళకు ప్రాణం పోస్తుంది. ప్రపంచ దేశాలకు శిల్పాలను సరఫరా చేస్తుంది. ఆళ్లగడ్డలో గల శారదా శిల్ప కళామందిరం 1950వ సంవత్సరంలో బాలవీరాచార్య గారు స్థాపించారు. అహోబిలం, శ్రీశైలం, మహానంది దేవస్థానములకు మరియు టూరిజం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు వర్క్ చేయడం జరిగిందని రవీంద్రాచారి గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన ఫెయిల్ అయిన వారికి ఈ శిల్ప కళా మందిరం నందు ఈ సంస్థ తరపున ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నామని, అదేవిధంగా హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పించి వారికి ఆ కళను నేర్పిస్తూ మళ్లీ నేర్పించిన టైంలోనే వారికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని, ఎవరైనా సరే 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ శిల్పకళా మందిరం నందు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు శారదా శిల్పకళా మందిరం వారిని సంప్రదించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఈ వృత్తి నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. శిల్పకళలు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేస్తారని, అవి మన తరం, తర్వాత తరం, ఆ తర్వాత తరం గుర్తుండిపోయేలా గుర్తు పెట్టుకుంటారని వారు తెలిపారు. నమస్కారం, నా పేరు భువనేశ్వరి. మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆళ్లగడ్డ, ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. మేము ఈ శారదా శిల్పకళా మందిరాన్ని మా జేజాన గారు శ్రీ దుర్గడ్డ బాలవీరాచార్య గారు 1950వ సంవత్సరంలో స్థాపించినారు. ఆయన కాలంలో ఆయన ఫేమస్ వర్క్స్ చాలానే చేసినారు. అహోబిలం, శ్రీశైలం, మహానంది దేవస్థానం ఇలాగా. ఆయన తదనంతరం ఈ శిల్పకళా మందిరాన్ని మా నాన్నగారు శ్రీ దుర్గడ్డ రవీంద్రాచారి గారు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన పీరియడ్ లోనే చాలా ఫేమస్ వర్క్స్ అన్ని చేసినాము మేము. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కి, ఏపీ సిఆర్డిఏకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, ఇలా డిపార్ట్మెంట్ కి ప్రతి జిల్లాకు వర్క్స్ చేస్తూ ఉన్నాము. ఈ శిల్పకళా మందిరం తరపున 10th పాస్ కానీ ఫెయిల్ కానీ ఎవరైనా విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి గలవారు ఎవరైనా సరే మా సంస్థ తరపున మేమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తున్నామండి. వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేమే అరేంజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళు నేర్పించిన టైంలోనే ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే మేము అమౌంట్ కూడా పే చేస్తూ ఉన్నాము. స్టైఫండ్ లాగా అరేంజ్ చేస్తాము వాళ్ళకి. ఎవరైనా 10th పాస్ కానీ ఫెయిల్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా శారదా శిల్పకళా మందిరాన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది.
రవీంద్రాచార్య అండి. నేను శిల్పాలు చేస్తూ జీవిస్తున్నాను. నేను 9 వరకు చదువుకున్నాను. దీంట్లో దాదాపుగా నేను ఉండబట్టి 30 సంవత్సరాలు అయింది. జీవనం బాగానే ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ నుంచి ఒక జీవో వచ్చిందని లేబర్ ఆఫీసర్లు వస్తున్నారండి. 15 సంవత్సరాల వయసు వారికి నిరపరాధి విద్య, 18 సంవత్సరాలు నిండవలేను అంటున్నారు. అయితే తిరుమల దేవస్థానం వారు 10 సంవత్సరాలు అంటే 10th క్లాస్ పాస్ అయిన వారికి విద్య నేర్పిస్తామని వాళ్ళు ప్రకటించినారు, జీవో జారీ చేసినారు. మరి వాళ్ళకున్న అర్హత మా శిల్పకళకు ఆలగడ్డకు ఎందుకు లేకుండా పోయింది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు గుర్తించి మీ మీడియా ద్వారా తెలియజేసింది ఏమనగా మీ మీడియా వారు ఈ ప్రభుత్వాధికారులు దృష్టి తీసుకోవాలని కోరుతున్నాము. 10th క్లాస్ తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థి అయితే సంపూర్ణంగా దీంట్లో ఇవ్వగలుగుతాడు. మా దాంట్లో మా శిల్పకళలో డ్రాయింగు, కొలతలు అంత సులభంగా మేము పెద్ద మిషన్లు ఇచ్చి హార్డ్ వర్క్ ఏం చేపించామండి. మాకు కూడా భయమే కదండి, వాళ్ళకి ఏమైనా చెబితే మిషన్లు కట్ అయినాయంటే మాకు కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి మాటలు వస్తాయి కదండి. కాబట్టి ప్రభుత్వాలు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వస్తానే వారికి పెద్ద మిషన్లు ఏమేమో చిన్న చిన్న పనులు, నైస్ పనులు అంటే ఆర్నమెంటల్ వర్క్, ఫస్ట్ ఆభరణాలు వేసేది, ఫినిషింగ్ వర్క్ దాదాపుగా 1 year 1.5 year వరకు అదే నేర్పిస్తాము. వాడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకు ఆ విద్యార్థి సంపూర్ణ విద్యావంతుడు అవుతాడు, స్వతహా బతకగలుగుతాడు. 18 తర్వాత అంటే ఈ విద్యలో రాణించలేదండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మాటే ఇంట్లో వినరు, మా మాట ఎక్కువ వింటారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ విషయం మీరు నిర్ణయం తీసుకోకపోతే మా శిల్పకళ అనేటువంటిది ఖచ్చితంగా అంతరించిపోతాదని నేను నిజంగా చెప్తున్నాను. ఒకటి తర్వాత ఇప్పుడు దాదాపు 1000 మంది ఇంతమంది తయారైనారంటే నన్నే ఉదాహరణ చేసుకోండి. నేను 9 వరకే చదివి పాస్ అయినాను. నేను ఈ విద్యలో రాణించినాను. ఇప్పుడు నేను కనీసం 30 మందికి ఉపాధిస్తున్నాను. మా శిల్పకళలో ఇప్పటి వరకు జీవనం ఒకెత్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విదేశాలు కూడా మార్కెటింగ్ చేయాలనే సంకల్పం ఉంది. మాది స్కిల్ డెవలప్మెంట్ తరఫున కూడా మా శారదా శిల్పకళ రిజిస్టర్ చేసినారు. వారికి కూడా చెప్పేది ఏంటంటే మీరు 15 ఏళ్ళకి పర్మిషన్ తీసుకొని వచ్చే పాడితేనే మీరు మాకు గుర్తింపు ఇవ్వండి అని కోరుతున్నాను.